చాలా దారుణం బ్రో. చీటింగ్ అనుకుంటారేమో మీరైతే మాత్రం. నాకే షాకింగ్ ఇస్తుంది. కంపెనీ ఇచ్చిందే 48. హే బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి పల్సర్ NS 200 ఉంది కదా, దీని మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను అనమాట. ప్రజెంట్ మనం 1 లీటర్ పెట్రోల్ తీసుకోవడానికి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాము. 1 లీటర్ కాదు, 2 లీటర్స్ తీసుకుందాం. 1 లీటర్ వచ్చేసి మనకి టెస్ట్ చేయడానికి, ఇంకొక 1 లీటరు టెస్ట్ అయిపోయాక మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి అనమాట. లేదంటే ఇంకా అక్కడే గోవిందా గోవిందా, అది మ్యాటర్. వీడియోస్లో చాలాసార్లు చూసుంటావు ఈ బంకు, నయారా బంక్. ఇదే బంక్కి మళ్ళీ మనం వచ్చాం. ఇక్కడే 2 లీటర్స్ అయితే క్యారీ చేయబోతున్నాం అనమాట. భయ్యా పెట్రోల్ కావాలి, పెట్రోల్ బాటిల్లో కావాలి. లీటర్ లెక్క పెట్టు మెజర్మెంట్. లీటర్నే పెట్టు, టెస్ట్ చేయాలి. అందుకని బ్రో అంటున్నాడు అందులో గన్న దూరింది, కానీ ఈ బాటిల్లో అయితే గన్న దూరదంట. ఒక లీటర్కి ఇప్పుడు బాటిల్ ఎక్కడైనా సెట్ చేయాలి, లేదంటే ఇంకేదైనా చేయాలి. ఎగ్జాక్ట్గా చూడండి, 1 లీటర్ 108.72 రూపీస్ 1 లీటర్. బ్రో ఇందులో ఏదైనా సెట్ చేయొచ్చు కదా పైనుంచి, అవదా? ఇంకా బాటిల్ తెచ్చుకోవాలా? ఇంకో బాటిల్ పట్టుకుని వచ్చాను, ఇప్పుడు పట్టుకుంది కదా, ఇదే మన బాటిల్. 1 లీటర్ ఎగ్జాక్ట్. మ్యాటర్ ఏంటంటే బ్రో, మనం ఇంకా మైలేజ్ టెస్ట్కి రెడీ అయిపోయినట్టే. కాకపోతే దీనికన్నా ముందు ఈ బండిలో కొంచెం పెట్రోల్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ని క్లియర్ చేయాలి నేను ఫస్ట్. సో అది క్లియర్ అయ్యే వరకు కొంచెం దూరం తిరగాలి బ్రో. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇది ప్యూర్ హైవే మైలేజ్ టెస్ట్ బ్రో. హైవే దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా మనం తీసుకొచ్చిన పెట్రోల్ని అయితే ఇంకా వేయలేదు. ఈ బండిలో పెట్రోల్ ఉన్నదంతా అయిపోయాక పెట్రోల్ వేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే బ్రో, నార్మల్ టైంలో పెట్రోల్ రావాలి, మైలేజ్ రావాలంటే మాత్రం రాదు బ్రో. ఇప్పుడు పెట్రోల్ అవ్వాలంటే మాత్రం ఎంత టైం పట్టిందంటే, మనం భోగాపురం ఎయిర్పోర్ట్ జస్ట్ నా వెనక్కి ఒక 60-100 మీటర్స్ దాటి వచ్చామన్నమాట. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే కానీ అవ్వలేదు, అంత దూరం వచ్చాం. అంటే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం తీసుకొచ్చిన బాటిల్ని ఫిల్ చేద్దాం. 2 లీటర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట, ఒకటి టెస్ట్ చేయడానికి, ఇంకోటి ఇంటికి వెళ్ళడానికి. నేనైతే ఫస్ట్ హ్యాపీ ఫిజ్ బాటిల్లో ఉంది ఖాళీ చేసేద్దాం అనుకున్నా, ఎందుకంటే చూస్తుంటే సేమ్ ఇందులో ఉన్న పెట్రోలే, కాకపోతే హ్యాపీ ఫిజ్ లాగే ఉంది కదా. ఇంకా కొంచెం లేట్ చేస్తే ఎక్కడ తాగేస్తున్నామో అని చెప్పి అందులోంది అవగొట్టేద్దాం, ఇందులోంది తర్వాత వేద్దాం అనుకున్నా. 1 లీటర్ కనిపిస్తుంది చూసారా, ఇది కూడా 1 లీటర్. బట్ ఏంటంటే ఇందులో ఈ బాటిల్కి క్యాప్ కొంచెం లూజ్ ఉంది. సో ఈ బాటిల్ ఉంది ఫస్ట్ వేసేసుకుందాం, ఇది తర్వాతైనా వేసుకోవచ్చు. ఇంకా తాగకుండా అయితే చూసుకుంటా. ఇప్పుడు ఈ 1 లీటర్ పెట్రోల్ని ఇందులో వేస్తున్నా. చూడు బ్రో, ట్యాంక్ మొత్తం ఖాళీ ఉంటుంది. నీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది. పెట్రోల్ వేసేసాము. ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ చేద్దాం. ట్రిప్ పెట్టుకుందాం. ట్రిప్ 35 కిలోమీటర్స్. ఓకే, దీన్ని 0 చేసేద్దాం. చూసావా, కనిపిస్తుందా? ట్రిప్ 0 km. ఓకే, హైవేలో మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను. అందులోకి స్మూత్ రైడ్ అనమాట ఇది. నేను ఒక 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మైలేజ్ పైన. హైవేలో, సిటీలో స్మూత్ అండ్ అగ్రెసివ్ రైడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో స్మూత్లో ఎంత వస్తుంది, అగ్రెసివ్లో ఎంత వస్తుంది అనేది చూపిస్తాం. చూసారు కదా 0 మైలేజ్ టెస్ట్ ఎందుకు అంటే, పర్టికులర్గా ఇది బజాజ్ NS 200 పల్సర్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. 2018 అంటే 12th month డిసెంబర్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఆల్మోస్ట్ 2019 అనుకోవచ్చు. నేను కొన్నది కూడా 2019 జనవరి 1st అనమాట. అంటే ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎన్ని ఇయర్స్ అయ్యింది అంటారు? 7 years అయితే కంప్లీట్ అయింది కదా. 7 years అయ్యి 8th year రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఇన్ని ఇయర్స్ అయ్యాక కూడా, ఇన్ని ఇయర్స్ రైడ్ చేశాక కూడా దీని మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను.
మనం టోటల్గా ఈ బండి పైన తిరిగింది అయితే 50,000 కిలోమీటర్స్ అనమాట. 50K కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ ఇన్ని 50K కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ BS4 ఇంజిన్ చెప్పడం మర్చిపోయాను. ఈ బండికి ఉన్న ఇంజిన్ వచ్చేసి BS4. ఇప్పుడున్న రీసెంట్ అన్ని BS6లో నడుస్తున్నాయి కదా, ఇది BS4. ఆ ఇయర్లోనే ఆగిపోయింది అనుకుంటా మొత్తం ఈ BS4 ఇంజన్స్. సో ఇది బండి గురించి అయితే 250 to 60లో ఎంత వస్తుందో మైలేజ్ చూద్దాము. తర్వాత ఇంకొక రైడ్ మళ్ళీ వద్దాము, అప్పుడు అగ్రెసివ్ కొడదాము. అంటే 90s 100s కొడితే ఎంత వస్తుంది మైలేజ్ చూద్దాం. అలానే సిటీలో కూడా మనం ఇదే టెస్ట్ చేద్దాం, స్మూత్ అండ్ అగ్రెసివ్. ఓకే, ఇప్పుడైతే ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసాము. నేను ఇలానే మీతో మొత్తం వీడియో మాట్లాడాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడడం బెస్ట్. నేనైతే లాక్ చేశాను, మ్యాక్స్ 60 చేంజ్ అంతే, అంతకుమించి వెళ్ళట్లేదు, స్మూత్గా వెళ్తున్నాను. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ టచ్ చేసాము. బండికి మంచి మైలేజ్ రావాలంటే ఎప్పటికప్పుడు టైం టు టైం సర్వీసింగ్ అయితే చేపిస్తూ ఉండాలి. ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కంపెనీ ఇచ్చిన మైలేజ్ ఎక్కువ రోజులు ఎక్కువ ఇయర్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి విశాఖపట్నంకి 34 కిలోమీటర్స్ అంట. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ బ్రో. నాకు తెలిసి ఇంకొక 10 కిలోమీటర్స్ రావచ్చు, లేదా నా మెయింటెనెన్స్కి ఇంకా కొంచెం ఎక్కువే రావచ్చు. అదే ఈరోజు నాకు ఎక్సైటింగ్గా ఉంది, ఎంత వస్తుంది ఏంటనేది. నా బండి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అదే మైలేజ్ని కానీ నేను టచ్ చేస్తే ఇంకంతే. ఈ బండిని నేను అమ్మితే మీలో ఎవరైనా ఈజీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఎవరు నేను వాడే బైకుల్ని డ్రైవ్ చేసినా కూడా ఎంత బాగుంది ఏంట్రా అంటారు. రీసెంట్గానే ఒకడికి ఇచ్చాను ఇదే బైక్, అందుకే మనం యాక్చువల్గా వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి, లేదంటే ఈ వీడియో ఎప్పుడో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక 2 వీక్స్ బండి లేదనమాట నా దగ్గర, వాడికి ఇచ్చాను. అది కూడా చాలా సాడ్ ఇన్సిడెంట్. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోతే తను బెంగళూరు నుంచి వచ్చాడు, వైజాగ్లో దిగి ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. సో నా దగ్గర బండి ఉందని అడిగాడు. సో నేను సర్లే మన వీడియోస్ కొంచెం లేట్ అయినా పర్లేదు, వాడికి చాలా అవసరం ఉంటుందని చెప్పి బైక్ ఇచ్చాను. బ్రో నీకు స్పీడోమీటర్ కనిపిస్తుందా చూడు, 30 కిలోమీటర్స్. నీకోసమని కిందకి ఒంగోని మరీ చూపిస్తున్నాను, మళ్ళీ నమ్మవేమో అని. 30 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటి వరకు. ఇంకో విషయం ఏంటంటే బ్రో, ప్రజెంట్ మనం కొట్టించిన పెట్రోల్ నయారా బంకులో ఉంది బ్రో. సో అలానే మనకి ఒక 4 రకాల బంకులు ఉన్నాయి కదా, HP, భారత్ పెట్రోలియం, అలాగే జియో, ఇలా ఉన్నాయి కదా. ఇలా అన్ని బంక్స్లోని పెట్రోల్ని కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? అలా ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, లేదంటే అన్ని పెట్రోల్లో ఉన్న పెట్రోల్ సేమ్ మైలేజ్ వస్తుందా అనేది క్లారిటీ నీకు వస్తుంది, నాకే వస్తుంది కదా. నేను ఇంతకుముందు పూరికి వెళ్ళే రైడ్లో నేను అడిగాను, నీకు గుర్తుందో లేదో, వీడియో చూసావో లేదో తెలీదు. సో అందులో అడిగాను, నేను నయారా బంక్లో పెట్రోల్ కొట్టించాను కదా, ఏ బంక్లో పెట్రోల్ కొట్టిస్తే బెటర్ అంటారు అని అడిగాను. నేను ఇంతకుముందు జనరల్గా ఎక్కువ HP పెట్రోల్ బంక్లో కొట్టించేవాడిని, HP ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్పి బయట టాక్ అనమాట. సో నేను కూడా అదే ఫాలో అయిపోయి HP అని కొట్టించేవాడిని. ఈ మధ్యన నయారా బంక్ ఇంటికి దగ్గరలో ఉందని చెప్పి అందులోనే ఎక్కువ కొట్టిస్తాను. ఒకటే బంక్లో రిపీటెడ్గా అక్కడే ఒకే దగ్గర పెట్రోల్ కొట్టించడం కూడా మనకి ఇంజన్కి మంచిది, మైలేజ్ కూడా వస్తుందని చెప్తారు కదా. సో అలా అనమాట, అందుకే మ్యాక్స్ నేను ఇప్పుడు అక్కడే కొట్టిస్తున్నాను. 34 రీచ్ అయిపోయాం బ్రో, 34 అబోవ్ 34.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏంటి ఎంతవరకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ముందేమో ఒక సిగ్నల్ ఉంది, ఆ మధ్యలో అయిపోతుంది కదా. ఓ ఇది బోయపాలెం సిగ్నల్ అంటారు బ్రో. ఎదురుగా కొండ చూడు ఎలా ఉంది, భలే ఉంది అబ్బా. ఆ కొండపైన రైట్ సైడ్లో చూడు సన్, నెక్స్ట్ లెవెల్. ఓ సిగ్నల్ తొందరగా గ్రీన్ ఇచ్చేస్తే బాగుంటుంది. మన బండి ఈరోజు 40 వచ్చేస్తుందా అంటారా ఏంటి? ఎంత బిగ్ ఉన్నావే బిగ్ బస్ ఏంటి బ్రో, నా బండి నాకే షాక్ ఇస్తుంది. 37 కిలోమీటర్స్ ఏంటి బ్రో, 37 దాటిపోయింది కూడా. 40 వచ్చేస్తుందా ఏంటి? కంపెనీ వాడు ఇచ్చింది ఇప్పటికీ 7 ఇయర్స్ తర్వాత కూడా నేను మెయింటైన్ చేశానంటే చూడు బ్రో, అది మన మెయింటెనెన్స్. మధురవాడ రీచ్ అయిపోయాము, 38.8 కిలోమీటర్స్ వచ్చింది.
అందుకే ఇటువైపు నేను ఎలా వచ్చానో అటువైపు తిప్పేశాను. ఈ రూట్ కూడా మనకి హైవేలానే ఆల్మోస్ట్, ఎందుకంటే మనకి ఎక్కడ సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, హైవే ఫీల్ ఎలా ఉంటుందో అదే ఫీల్. అందుకనే ఇటువైపు నుంచి వెళ్ళిపోతే బెటర్, మనకు కూడా మైలేజ్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. 39 కిలోమీటర్స్. వావ్, 40 కిలోమీటర్స్ దాటిపోయింది, ఇంకా పరిగెడుతుంది 1 లీటర్ పెట్రోల్తో. ఓ మై గాడ్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా బ్రో? నువ్వు కూడా షాక్ అయ్యే ఉంటావు నాకు తెలిసి. 200cc బ్రో. బెస్ట్ మైలేజ్ రావాలంటే మాత్రం ఇలా ఎకానమీ 60sలో కానీ మెయింటైన్ చేసుకున్నారంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. 41.1 అంట బ్రో. వాట్ బ్రో, నాకు ఈ వీడియోని ఎండ్ చేయనిస్తుందా లేదా? ఇంకా నేను కొంచెం పెట్రోల్ సైడ్కి పడిపోయిందని ఫీల్ అయ్యా. సైడ్కి అంటే లోపలే కొంచెం పక్కన ఆ క్యాప్లో అలా వేసినా కూడా ఎంత వచ్చింది ఏంట్రా బాబు. వ్యూ చూడు బ్రో ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ కదా. అక్కడ వ్యూ నెక్స్ట్ లెవెల్, ఇక్కడ నా మైలేజ్ నెక్స్ట్ లెవెల్. 42.3 కిలోమీటర్స్ ఏంట్రా, ఇంకా ఆగట్లేదు అసలు. ఓ మై గాడ్, OMG, చాలా దారుణం బ్రో. 43 ఏంటి బ్రో, మరీ దారుణం. 43 కిలోమీటర్స్ వస్తుందా నా బండి? కమాన్ మ్యాన్, ఈ బండి నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు కానీ లక్కీ అయితే. స్టిల్ గోయింగ్ బ్రో, నాన్ స్టాప్ అసలు. ఆగదే ఏంటి? ఆగవే బాబు, నేను వీడియోని ఎండ్ చేయాలి. నువ్వేంటి ఇలా తయారయ్యావు నాకు? హాయ్ బాయ్ క్యూటీస్. క్యూట్ ఉన్నారు ఇద్దరు, చిన్న పాప బాబు. ఏ బండి ఆగవే, ఏంటే నువ్వు? ఏ ఆంటీ సైడ్, ఆంటీ సైడ్, ఆంటీస్. ఇలా ఈ రూట్లో వెళ్తే ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం వస్తుందని లోపలికి తెలుసా. ఏ అటు హైవే కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు క్యూటీస్ ఉన్నారు. ఇక్కడ వరకే రోడ్డు బాగుంది, ఇటువైపు రోడ్డు బాగాలే. మనం ఇక్కడ నుంచి వెనక్కి తిరిగిపోదాం, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది 45 కిలోమీటర్స్. బాయ్. చీటింగ్ అనుకుంటారేమో మీరైతే మాత్రం. నాకే షాకింగ్ ఇస్తుంది. కంపెనీ ఇచ్చిందే 40 అయితే ఇదేంటిది 46 వచ్చింది ఏంటి అంటే, అది అగ్రెసివ్ అనుకోండి. అగ్రెసివ్ ప్లస్ నార్మల్ రైడ్ కలిపి 40 వస్తుంది నాకు తెలిసి. ఎంత స్మూత్ రైడ్ అయినా ఎంత వస్తుందా 200cc? మీలో ఎవరైనా NS 200ని డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి భయ్యా ప్లీజ్. మీ బండి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అది BS6 అయినా BS4 అయినా అసలు మీరు స్మూత్ రైడ్లో వెళ్తే ఎంత వస్తుందో నాకు చెప్పండి ప్లీజ్. నాకు షాక్ ఇస్తుంది, ఎందుకంటే నా ఒక్కడితే నా బైకే ఎంత వచ్చిందో మిగతా వాళ్ళకి కూడా వస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది. 46.7 అంట. అమ్మాయ్య, మొత్తానికి దగ్గర పడింది బ్రో. కుచ్చు అంటుంది. 48.4 కిలోమీటర్స్. నన్ను ఇదే రూట్లో ఎన్నిసార్లు తిప్పిందో, ఇది సెకండ్ టైం. అయిపోవే బాబు తొందరగా. మా ఆడియన్స్ కూడా ఇంతసేపు చూడరు, బోర్ ఫీల్ అయిపోతారు. ఇది మాత్రం షాకింగ్. 49. వీళ్ళు చూడండి క్యూటీస్ దగ్గరికి మళ్ళీ వచ్చాను. హాయ్. వాళ్ళు షాక్ అవుతున్నారు, ఇన్నిసార్లు ఇక్కడే తిరుగుతున్నాను ఏంటని. మరి ఇంకేం చేస్తాం, ఇది అవ్వట్లేదు. ఇక్కడే మనకి రైడ్ చేస్తే హైవే ఫీల్ వస్తుంది, ఖాళీ రోడ్ కాబట్టి. మళ్ళీ ముందుకు ఎక్కడికి వెళ్ళామంటే ట్రాఫిక్ వచ్చేస్తుంది, అది సిటీ రైడ్ కింద వచ్చేస్తుంది. అమ్మా, రోడ్ ఎండింగ్కి వచ్చాను. అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, బండి కూడా ఆగిపోయింది. బో, ఫైనల్గా రోడ్ అండ్ పెట్రోల్ అండ్ బాగుంది, రెండు ఒకటే దగ్గరికి వచ్చి ఆగిపోయి. బ్రో చూడు బ్రో, కనిపిస్తుందా 49.6? నేను ఫోటో కూడా పెడతాను కెమెరాలో కనిపించకపోతే. 49.6 కిలోమీటర్ వచ్చింది. సూపర్ అసలు. ఎకానమీలో వస్తే ఇంత వస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఇంకో బాటిల్ ఉంది కదా, అది పెట్రోల్ ఏమైనా వేస్తావు ఎంత వచ్చింది మైలేజ్ అని. అందుకే అది కూడా చూపిస్తా చూడు. ఇదిగో హ్యాపీ ఫిజ్ బాటిల్. హ్యాపీ ఫిజ్ తాగుతావా? ఇంట్లోకి కానీ తీసుకెళ్ళానంటే, ఎక్కడైనా పెట్టానంటే ఖచ్చితంగా హ్యాపీ ఫిజ్ అని అయితే తాగేస్తారు. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ బ్రో.
49.6 కిలోమీటర్స్ వచ్చింది. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ వేసుకో. అండ్ ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా, నెక్స్ట్ సిరీస్ వస్తుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ సిటీ రైడ్ కూడా చేస్తాను.